అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు బాలచంద్ర శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఒక ఇంట్లో మనం చూసుకున్నట్లయితే ఎన్నో సమస్యలు, రకరకాల సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య. ఇంట్లో భార్యకు ఒక రకమైనవి, పిల్లలకి చదువు విషయంలో కానివ్వండి, ఉద్యోగం చేసే వాళ్ళకి, ఇలా రకరకాల సమస్యలు మనం ఒక్కింట్లోనే చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అందరు కూడా ఒక రాశి వాళ్ళు ఉంటారు. ఒక్కింట్లోనే నలుగురు 4 రాశులకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. ఈ 12 రాశుల వారికి కూడా ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా, వ్యాపారవేత్తలకు కూడా చక్కగా జీవితంలో అభివృద్ధి కనిపించాలి అంటే ఇంట్లోనే వాళ్ళు చేసుకోగలిగే హోమాలు ఏమైనా ఉంటే తెలియజేస్తారా గురుగారు? ఖచ్చితంగా అండి. గురుగారు, సింహరాశి వారు ఇంట్లోనే చక్కగా వాళ్ళకి సుఖశాంతులు లభించాలన్నా కూడా ఎటువంటి హోమాలు చేసుకుంటే బాగుంటుంది? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకి సూర్యగ్రహము, చంద్రగ్రహం ఈ రెండు ప్రత్యేకమైనటువంటివి. ఎందుకంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశ్యాధిపతి ఉంటారు. కానీ సింహరాశికి అలాగే కర్కాటక రాశికి మాత్రమే సూర్య చంద్రుడు ఉంటారు. మళ్ళీ వేరే వేటికి కూడా వీరు ఉండరు. అదే బుధుడిని తీసుకున్నా, శుక్రుడిని తీసుకున్నా, ఇతరత్ర ఏ మన నవగ్రహాల్లో ఉన్న గ్రహాన్ని తీసుకున్నా రెండిటికి వాళ్ళు రాశ్యాధిపతులుగా ఉంటారు. కాబట్టి సూర్యుడిని రాజుగా పరిగణిస్తారు. వీరి యొక్క లక్షణాలు కూడా ఎలా ఉంటాయంటే, సూర్యగ్రహానికి సంబంధించి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి వాళ్ళు ఈ సింహరాశి వాళ్ళకి కమాండింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. కొంతమందిని చూస్తే చిన్నపిల్లల్ని చిన్నతనం నుండే, అంటే వయసు పెద్ద చిన్న అని చూడరు. వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నారంటే చిటికేసి మాట్లాడడం, ఆర్డర్ చేసి పిలవడం, పేరు పెట్టి పిలవడం, ఇలాంటివి స్వతహాగా వస్తాయి. రాను రాను అవి తగ్గించుకోవాలి. పెద్దలు కూడా చెప్పాలి ఆ విషయాన్ని. రెండవది ఏంటంటే, సూర్యుడి యొక్క మంత్రంలో ఉంటుంది, సూర్య అరిష్టేతో సుసంప్రాప్తే సూర్య పూజాంచకారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. తెలిసి చేసినా తెలవక చేసినా తప్పు తప్పే అమ్మా. నేను చాలా మంచివాడిని, ప్లగ్లో ఎలిపెడితే షాక్ కొట్టొద్దు అంటే కుదరదు. తను డ్యూటీ చేసుకుని పోతుంది. సూర్యుడు కూడా అంతే. ఆయన ఏంటంటే, నువ్వెవరు, నువ్వేంటి, నువ్వేం చేసావు ఏమి చూడు. ఉదయాన్నే తూర్పును ఉదయించాలి, పడమరలు అస్తమించాలి. డి విటమిన్ ఇచ్చే టైంలో ఇవ్వాలి, ఇవ్వని టైంలో ఇవ్వద్దు. హీట్ ప్రొడ్యూస్ చేయాలి, చేస్తారు అంతే. సో వీరు కూడా అంతే నిర్దాక్షిణ్యంగా ఉంటారు. నిర్దాక్షిణ్యంగా ఉండేటువంటి డిపార్ట్మెంట్స్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ డిపార్ట్మెంట్, డాక్టర్స్, ఇట్లాంటి వాళ్ళందరూ వీళ్ళు కూడా అలాగే. రాజకీయ నాయకులు, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తప్పదు, ఇల్లు కూలగొట్టేసేయాలి రోడ్ ఎక్స్టెన్షన్ లో అంటే తెలిసిన వాడిదైనా ఇచ్చేయాల్సిందే పర్మిషన్. అలా ఉంటది అనమాట. కాబట్టి ఈ రకంగా వాళ్ళు చాలా దురుసుగా అని అవతల వాళ్ళకు ఉంటది. కానీ వీళ్ళు ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ కి కట్టుబడి పనిచేసేటువంటి వాళ్ళు. నవగ్రహాలకి అధిపతి సూర్యుడు. కాబట్టి వీళ్ళు నవగ్రహ ఆరాధన, నవగ్రహ హోమం చేసుకుంటే మంచిది. ఒక గ్రహానికి కాదు, 9 గ్రహాలకి, నవగ్రహాలకి పూజ చేయాలి. దాంట్లో విశేషంగా శివుడిని ఆరాధించాలి. ఎందుకంటే ప్రత్యధి దేవతగా మనం శివుడి యొక్క మంత్రాన్ని చదువుతాం. కాబట్టి రుద్ర అభిషేకంతో పాటు రుద్ర హోమం చేసుకుంటే మంచిది. అలాగే వీలైనంత వరకు నవగ్రహ హోమము, గణపతి హోమం లాంటివి చేసుకుంటే మంచిది. ప్రత్యేకంగా ఎప్పుడైనా సరే ప్రత్యంగిర హోమాలు లాంటివి చేసుకున్నా వీరు దాంట్లో పార్టిసిపేట్ చేయడం కూడా విశేషమైనటువంటి శక్తిని ఇస్తుంది. ఒకటి. వీటితో పాటుగా మనము సూర్యుడిని మనం ఇంకా దేనికి కొలమానంగా చూసుకుంటాం అంటే, పాపపుణ్యాలకి, పూర్వజన్మ కర్మలకి కూడా మనం సూర్యుడిని అనుకుంటూ ఉంటాం. ఉదాహరణకు నేను ఒక ప్లేట్ తీసుకున్నా, ప్లేట్ మీద ఒక చెంబు పెట్టా, ఈ చెంబంతా నింపా, నిండింది అనుకోండి, ఏమవుతుంది? ఎక్కడ పడుతుంది? కింద ఉన్న ప్లేట్ లో. కింద ఉన్న ప్లేట్ ఎవరంటే మన పిల్లలు లేదా మనం. పైన చెంబు ఎవరు అని అంటే మన తల్లిదండ్రులు లేదా మనం. మనం చేసే పాపాలు పిల్లలకి. ఖచ్చితంగా. నువ్వు ఆస్తి పంచుతున్నావు, ఆస్తిని ఎలా సంపాదించి పంచావు? ఒకటి ఇంటిని కూల్చి కట్టావు, ఒక ఇంటిని కూల్చి సంపాదించావు, ఒకరిని చంపి సంపాదించావు, సేమ్ అది ఇంకొకళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. చాలా మంది దీన్ని ఒప్పుకోక, నచ్చక ఈ పాపం చేసే వాళ్ళే వేరే మతంలోకి కూడా మారుతూ ఉంటారు. ఎందుకు అనంటే, అక్కడికి వెళ్ళిపోయి ఇట్లా పెట్టేసి నేను తప్పు చేసా క్షమించు అంటే రక్తంతో కడిగేస్తారు అనమాట. కానీ మన దగ్గర అట్లాంటివి ఉండవు.
నువ్వు 5 కోట్ల పుణ్యం చేసినా 50,000 పాపానికి సంబంధించినటువంటిది అనుభవించాల్సిందే. అంతే. నేను ఇన్ని పుణ్యాలు చేశానండి అని అంటే కూడా నో వే. కానీ ఒక్క పని చేస్తే మటుకు సూర్యుడు ఎక్స్క్యూజ్ చేస్తాడు. ఏంటి గురుగారు? ఒక దేవాలయం ఉంది. దేవాలయంలో ఉదాహరణకు వార్షికోత్సవాలు జరుగుతున్నాయి ఫర్ సపోజ్ అనుకుందాం. అక్కడ ఏంటంటే రంగురంగుల ముగ్గులు వేయడము, మండపం లోపల రంగురంగుల బియ్యాలు కలిపి వేయడము, చెంబులకు దారాలు కట్టడము, పైన ఉన్న కలశాలన్నీ తీసి వాటిని కడగడము, ఈ దేవాలయం అంతా నీళ్ళైతే వైప్స్ చేయడం, ఇలాంటివి చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి టీం సరిపోదు. మన వంతు మనం పోయి అక్కడ పార్టిసిపేట్ చేసి దేవాలయాన్ని శుభ్రం చేసినా, దేవాలయంలో కుంభాభిషేకానికి చేసేటువంటి బిందెలు చెంబుల్ని కడిగినా, నీరు ఇప్పుడంటే నీళ్లు తోడడం కుదరదు, ఒకప్పుడు తోడేవాళ్ళు. అప్పుడు ఏంటంటే మడి వస్త్రాలు కట్టుకొని వీళ్ళు ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని తేడా లేదు. ఎవరైనా సరే ఈ అభిషేకాలకు వాటికి సంబంధించి కాకుండా ఇతరత్ర కడగడానికి, పాత్ర సామాగ్రి కడగడానికి కూడా మడి కట్టుకొని తేవాలి. చెరువు నుంచి కావళ్ళు పట్టుకొని తేవాలి. ఎంత ధనవంతుడైనా వెళ్ళి మోసుకొచ్చేవాడు. మోసుకొచ్చిస్తే అవన్నీ కడిగితే ఆ దోషం ఆరూపకంగా పోతుంది. అంతే. ఒక దేవాలయం కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు కన్స్ట్రక్షన్ కి మీరు ఏదైనా ధనం సహాయం చేసినా సరే మీకున్నటువంటి దోషం పోతుంది. ఇంకా నోరు లేని జీవాలకి ఉదాహరణకు ఒక కారులో మీరు వెళ్ళిపోతున్నారు హైవే మీద, చిన్న చిన్న చీమలో లేకుంటే తొండలో లేకుంటే ఏవో కారు కింద పడినాయి, చనిపోయినాయి. దాన్ని ఎవరు చంపారు? ఆ దోషం ఎవరికి? మనకి అవుతుంది. మరి అలా వచ్చిన దోషాలు ఎలా పోతాయంటే, మీరు గురువారం నాడు లేదా ఆదివారం నాడు గోధుమ పిండి చక్కెర కలిపిన మిశ్రమాన్ని చెట్టు మొదట్లో వేయాలి. దానివల్ల ఏ జీవైతే మీ వల్ల ప్రాణం పోయిందో అది మళ్ళీ అక్కడ ప్రాణం పోసుకుంటుంది, ఆ దోషం పోతుంది. ఒకటి. రెండోది ఏంటంటే, మీ చుట్టే ఒక కుక్క తిరుగుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది ఏ జన్మలోనో మీకు దానికి బాకీ ఉంది, అప్పు తీర్చిరా ఇప్పటికైనా కుక్క రూపంలో నీ చుట్టూ తిరుగుతున్నా అని వచ్చి అంటుంటుంది. దానికి ఏదో ఒక బిస్కెటో ఒక బ్రెడ్డో ఇవ్వాలి, ఆ జన్మలో చేసిన అప్పు తీరుతుంది. ఇంకొకటి, నేను ఒక మనిషి ఉదాహరణకు మిమ్మల్ని చూసాను, నేను మిమ్మల్ని చూడలే, మాట్లాడలేదు. గత జన్మలో మీతో నేను కలవాలి, మాట్లాడాలనేటువంటి నా కోరిక ఈ జన్మలో తీరింది. మన గత జన్మలో ఉన్న కోరికలన్నీ తీరాయా? ఇంకా మనం బ్రతకం. ఏమవుతుంది? అయిపోయింది, నీ కోరికల లిస్ట్ అయిపోయింది. మనం నువ్వు కొత్త కోరికలు పుట్టేలోపు భగవంతుడు అందుకే అంటారు మంచోళ్ళనే తీసుకెళ్తాడు భగవంతుడు. అంటే వాళ్ళకి ఇంకా కోరికలు లేవు, భగవన్నామ స్మరణ ఉంటుంది, వాళ్ళకు మోక్షం కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా సత్కర్మలు చేయడం, మంచి ధర్మాన్ని పాటించడం, దానాలు చేయడం, ఆకలితో ఉన్న వాడికి ఇంత అన్నం పెట్టడం, నోరు లేని జీవికి ఇంత దాన పెట్టడం, అదే అసలైన పూజ. హైందవ ధర్మం చెప్పింది అది కదమ్మా. నిన్ను సూర్యుడిని కొలవమంటది, సూర్యుడికి అర్ఘ్యం విడిచిపెట్టమంటది. మీకు ఉదాహరణకు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలనుకోండి, లేదు ఒక టీమ్ లీడింగ్ పొజిషన్లోకి వెళ్ళాలనుకోండి, రాజకీయాలకు వెళ్ళాలనుకోండి, సూర్యుడు ఉదయించిన తర్వాతకి మీరు నిద్రించకూడదు. సూర్యుడు లేచే దానికంటే ముందే లేవాలి, పాయింట్ నెంబర్ 1. రెండోది ఏం చేయాలనంటే, ఇందాక చెప్పాగా నాటు గులాబీ రెక్కలు అవి తీసుకొని చేతిలో వేసుకొని ఒక బకెట్ మంచి వాటర్, బోర్ వాటరే ట్యాంక్ వాటర్ అది మంచి పట్టుకొని దాని లోపలికి చేతుల్లో పెట్టి సూర్యుడిని చూసుకుంటూ, సూర్యుడికి ఒక 7 పేర్లు ఉంటాయి. ఆదిత్యాయ నమః, సూర్యాయ నమః, భానవే నమః, భాస్కరాయ నమః, ఇలా ఉంటాయి. ఆయన పేర్లు ఏదో ఒకటి చదువుకొని అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి అలా నీళ్లు తీసుకొని అలా 7 సార్లు వదిలిపెడితే చాలు. దాని వలన ఇలా 41 రోజుల పాటు నిత్యం సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి మీరు అర్ఘ్యం విడిచిపెట్టిన మాత్రం చేత మీకున్నటువంటి గత జన్మ దోషములు కూడా పోయి, ఒకవేళ మీరు ప్రమోషన్ కోసమో గవర్నమెంట్ జాబ్ కోసమో ట్రై చేస్తే అవి సిద్ధిస్తాయి. మీకు ఫారిన్ కంట్రీకి వెళ్ళాలన్నా సూర్యుడి అనుకూల శక్తి కలగాలి. అరసవిల్లి సూర్య దేవాలయానికి ఇలాంటి దేవాలయాలకు వెళ్ళి దర్శించాలి. అలాగే వీలైతే ఒక ఆదివారం నాడు, ఒక 11 ఆదివారాల పాటు, నేను ఒక అమ్మాయికి చెప్పా ఈ రెమెడీ. 5 సంవత్సరాల నుంచి స్టాంపింగ్ అవ్వట్లేదు, ఇది మనకు యూకే వెళ్ళడానికి ఆల్రెడీ వెళ్ళి వచ్చింది, రిజెక్ట్ అవుతూ ఉంది, ఈ రెమెడీ చేయమ్మా అన్న. 11 ఆదివారాలు కూడా ఆ అమ్మాయి ఈ బ్లైండ్ హాస్టల్స్ వెళ్ళి పొద్దున్నే చపాతి, తేనె, లేదు గులాబ్ జామ్, ఈ రొట్టె, తేనె లాంటి పదార్థాలు అందులకి గనక మనం తినిపిస్తే, మన వల్ల వాళ్ళు ఒక్కళ్ళన్నా సరే బా హాయిగా ఉంది ఇది తిని
అని అనుకున్న మాత్రం అంటే వాళ్ళ కడుపు నిండా పెట్టాలి. వాళ్ళు ఒక రొట్టె ఇంతే చాలు అట్లా కాకుండా 3, 4 వాళ్ళు ఎంత తింటే అంత వేడిగా తీసుకెళ్ళి వాళ్ళకి తినిపిస్తే, విశేషంగా ఇలా వేరే కంట్రీస్కి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు, వీసా ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకు కూడా సాల్వ్ అయింది. సో ఇది వీలే కాదు, వీసా ప్రాబ్లం కోసం ఎదురు చూస్తున్న ఎవరైనా సరే ఈ రెమెడీని పాటించవచ్చు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంతే, ప్రతి ఒక్క రాశి వాళ్ళకి చెప్తున్నాం మనం, కుజదోషము కాలసర్పదోషం ఉన్న, అలాగే పితృదోషాలు లాంటివి ఉన్నా మనం మేషరాశి వీడియోలో క్లియర్గా వాళ్ళకి సంబంధించి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అనేటువంటిది క్లియర్గా చెప్పా. ఆ వీడియో ఒకసారి చూడండి. ఇంకొకటి, చాలా మంది ఉన్నటువంటి సందేహం ఏంటంటే, వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తికి సంబంధించి కూడా సూర్యుడు అంట కదండి అని చెప్తూ ఉంటారు. వంశపారంపర్యంగా వస్తున్నటువంటివి మీ యొక్క పూర్వజన్మ ఫలాలకు సంబంధించి ఈ 2 స్థానాలు కూడా జాతకంలో గనక బాగుంటే ఖచ్చితంగా మీకు వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తులు అనేటువంటివి దక్కుతాయి. ఒకవేళ కోర్టు కేసులో ఉన్నా సరే దక్కుతాయి. ఓకే గురుగారు. మంత్రం అంటే ఇంకా సూర్య భగవానుడిదేనా గురుగారు వీళ్ళకి? మంత్రం మనకు రోజు కూడా ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాల్సిన మంత్రం ఇది. వీరొక్కలే కాదు, సూర్యుడు కనిపించగానే 2 చేతులు పైకెత్తి ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని నమస్కరించాలి. మధ్యాహ్నం 12 గంటలకు 11 గంటలకు కాదండి, పొద్దున్నే 7 నుంచి 9 మధ్యలో గనక సూర్యుడిని చూసి కనీసం మనము ఆరోగ్యం భాస్కర ఆదిత్యేత్ అని చదవాలి. ఇంకోటి సూర్యాష్టకం అని ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మనకు జపాకుసుమ సంకాశం కశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మిం దివాకరం, ఇలా మంత్రాలు ఉంటాయి. అలాగే త్రైగుణం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం సర్వపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. అంతేకాదండి, ఆదివారం నాడు సూర్యాష్టకంలో ఉంటుంది, స్త్రీ తైల మధుమాంసాని సంత్యజేద్యో రవేర్దినే నవ్యాదిశోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చది. మనం కొన్ని రకాల పాపాలు చేస్తాం. ఎలా అంటే ఏ లోకంలోకి కూడా ప్రవేశం ఉండదు, వాడు ప్రేతంగా ఒక ఏమంటారు, ఒక భూతమై ఈ భూమి మీద తిరగాలి అనేటువంటి శాపం ఉంటది అనమాట. ఏ లోకంలో ప్రవేశం లేనప్పుడు వాడు భూమికి ఆకాశానికి కాకుండా మధ్యలో తిరగాడుతూ ఉంటాడు. అలాంటి దోషాలు కూడా మనం చేస్తాం. వాడు గనక ఆదివారం నాడు నియమనిష్టలు పాటించి, ఎప్పుడు ఈ విషయం తెలిస్తే అప్పటి నుంచి నియమనిష్టలు పాటించి, స్త్రీ తైల మధుమాంసాన్ని, ఆడవాళ్ళని తాకరాదు ఆ రోజున, తైలము నెత్తికి నూనె పెట్టుకోకూడదు, మధుమాంస భక్షణ చేయకూడదు ఆదివారం నాడు. చాలా మంది చేసేదే ఆ రోజు చేస్తూ ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు చేయకూడదు. స్త్రీ తైల మధుమాంసాన్ని, ఇలా ఈ మధుమాంసములు సైతం ఆ రోజు భుజించకుండా నియమనిష్టలతో ఉంటాడో ఏ లోకంలోకి కూడా ప్రవేశం లేని వాడికి సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది అని అందులో చెప్పడం జరిగింది. కాబట్టి విశేషంగా ఆ రోజున వాళ్ళ చేయడం మంచి సత్ఫలితం పొందవచ్చు. ఖచ్చితంగా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.